గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. నార్మల్గా మన తెలుగు సినిమాలో యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, లేదా కొత్త వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నార్మల్గా ఇక్కడ ఒక మంచి సినిమా పడిందంటే వెంటనే వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే బాలీవుడ్కి వెళ్ళిపోవాలా అనేసి. బట్ కొన్నిసార్లు ఏంటంటే అవి బెడిసి కొట్టచ్చు. అంటే తెలుగు సినిమాల్లో మంచి హిట్ వచ్చిన వాళ్ళందరూ కూడా బాలీవుడ్కి వెళ్ళాక అక్కడ ఛాన్సెస్ రాకపోవడం, దానివల్ల చాలా ఇబ్బందులు పడడం అవన్నీ మనం చూసినాం. సో ఎగ్జాంపుల్కి మనకి చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. ముఖ్యంగా మనకి రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పుకోవచ్చు రీసెంట్గా అయితే. ఎందుకంటే టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉన్న టైంలో బాలీవుడ్కి వెళ్ళి అక్కడైతే చాలా ఫ్లాప్స్ చూడాల్సి వచ్చిందనమాట రకుల్ ప్రీత్ సింగ్. లైక్ అలా చాలా మంది ఏంటంటే ఇక్కడ టాలీవుడ్లో హిట్ అయిన వెంటనే బాలీవుడ్కి వెళ్ళిపోతారు. సో అందరికీ వర్కౌట్ అవ్వదు కదా. మనకి సందీప్ రెడ్డి వంగలాగా తెలుగు సినిమాలు హిట్ అయిన వెంటనే బాలీవుడ్లో సినిమా తీసి అక్కడ కూడా హిట్ కొట్టడం. సో ప్రెసెంట్ ఇదే కోవలోకి వచ్చిన వాడే మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సో ఈ 2024లో ఒక మంచి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చినటువంటి సినిమా హనుమాన్. సో హనుమాన్ సినిమా యొక్క డైరెక్టర్ మన ప్రశాంత్ వర్మ అనమాట. సో హనుమాన్తో ఒక మంచి కొత్త కథను అందించాడనే చెప్పాలి. సో తక్కువ బడ్జెట్తో ఒక మంచి విజువల్స్ చూపించాడనే చెప్పాలి. కథ పరంగా కూడా ఒక మంచి కథను తీసాడనే చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత తీయబోతున్నటువంటి సినిమా జై హనుమాన్. దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. బట్ వీటి మధ్యలో మనకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, నార్మల్గా ఎప్పుడో ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ తో కూడా ఒక సినిమా చేద్దాం అనుకున్నారంట. సో దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అయితే దీన్ని ప్రెజెంట్ చేస్తాం అనుకున్నారు. అండ్ సినిమా సంబంధించి కూడా కొంతవరకు షూటింగ్ స్టార్ట్ అయిందని, దాని తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆపేసి మొత్తానికి రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ సినిమా అయితే ఆగిపోయింది అనేటటువంటి వార్తలు చాలా వైరల్ అయిపోయాయి. అండ్ దానికి సంబంధించి రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ అయితే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి మూవీ అయితే ఎక్కడ ఆగలేదు, ప్రెజెంట్ కాస్త పోస్ట్ పోన్ చేస్తున్నాం. సో మూవీ ఎట్టి పరిస్థితుల్లో తీయాల్సింది తీస్తాము. సో మూవీని ఎట్టి పరిస్థితుల్లో తీసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొన్ని కారణాల వల్ల సినిమాని కాస్త డిలే చేస్తున్నాం అయితే అనౌన్స్ చేసేసింది. సో మొత్తానికి వార్త విన్నప్పుడు అయితే కాస్త కన్ఫ్యూజన్ గానే అనిపించింది. అసలు ఎప్పుడు ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ తో సినిమా తీద్దాం అనుకున్నాడు అనే విషయం నాకైతే పెద్దగా ఐడియా లేదు. సో మీరు ఎవరికైనా ముందే కానీ తెలిసిన ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ సినిమాకి సంబంధించి ప్రశాంత్ వర్మ కూడా కొంచెం వేరే థియేటికల్ డ్రామాగా తీద్దాం అనుకుంటున్నాడంట. సో ప్రశాంత్ వర్మ ఏంటంటే ఈ సినిమా కూడా లైక్ మన దానికి జై హనుమాన్ లో ఉన్నట్టు లైక్ మైథలాజికల్ గా సైన్స్ ఫిక్షన్ లో తీసినట్టు లైక్ రణ్వీర్ సింగ్ తో కూడా అటువంటి ఒక సినిమాని తీద్దాం అనుకున్నాడంట. మైథలాజికల్ అండ్ పీరియాడికల్ డ్రామా లాంటి ఒక సినిమాని తీద్దామని అనుకున్నారు. అండ్ ఈ సినిమాకి 200 కోట్ల వరకు బడ్జెట్ ని ప్లాన్ చేసి పెట్టుకొని ఉన్నారు. సో మొత్తం మీద వాళ్ళ ప్లాన్స్ లో వాళ్ళైతే ఎప్పటి నుంచో ఉన్నారు. బట్ కొన్ని కారణాల వల్ల సినిమా అయితే డిలే అయ్యింది. సో మామూలుగా అంటే ఈ సినిమా అంటే యాక్చువల్లీ ఎప్పుడో జరిగిపోవాలి. బట్ కరణ్ కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రామ్, హిందీ ప్రోగ్రామ్ సంబంధించి, సో దాంట్లో దీపికా పదుకునే రణ్వీర్ సింగ్ మధ్య జరిగిన ఇష్యూస్ వల్ల రణ్వీర్ సింగ్ కాస్త బ్యాడ్ నేమ్ వచ్చిందనే చెప్పాలి. అంటే దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. సో అందువల్ల ఈ సినిమాని క్యాన్సిల్ అయిపోయింది. కావాలనే రణ్వీర్ సింగ్ ని సినిమాలో తీసేశారు. లేదంటే మూవీ అసలు పూర్తిగా అసలు రద్దు అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది అనేటువంటి వార్తలు విన్న తర్వాత మొత్తానికి కోపం వచ్చినట్టుంది మైత్రి మూవీ మేకర్స్ కి. అందుకనే స్పెషల్గా ఒక మీటింగ్ అయితే పెట్టి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. సో మేము ఎటువంటి విధంగానూ ఈ సినిమాని ఆపలేదు, ఈ సినిమాని ఖచ్చితంగా తీయాల్సిందే అని. సో ఇందులో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ప్రశాంత్ వర్మ. సో ప్రశాంత్ వర్మ మనకి ఆ సినిమా నుంచే తెలుసు అనమాట. సో ఆ సినిమా చూసినప్పుడు కూడా స్టార్టింగ్ కొన్ని సినిమాలు మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కదు. సో బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అసలు ఎక్కదు. సో ఇన్ కేస్ హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇటువంటి సినిమాలు ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందులో ప్రశాంత్ వర్మ తీసినటువంటి ఆ సినిమా ఏంటంటే ఇందులో మనకి చాలా కొత్తగా ఉంటుంది. ఆ కథే చాలా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎందరో మన సెలబ్రిటీస్ ఉండటం వల్ల సెలబ్రిటీస్నే చూసాం కానీ అందులో ఉన్న క్యారెక్టర్స్ని మనం తీసుకోలేకపోయాం. బట్ సినిమాని చూడగా అది ఎంత బాగా నచ్చిందో చాలా మందికి. సో నాకైతే స్పెసిఫిక్గా చాలా ఇష్టం అనమాట ప్రశాంత్ వర్మ తీసింది. అండ్ దాని తర్వాత ఈ 2024లో తేజ సజ్జాతో తీసినటువంటి హనుమాన్ సినిమా అయితే వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్తో ఒక మంచి కథని అయితే మనకు అందించడం చెప్పాలి. విఎఫ్ఎక్స్ పరంగా కూడా తనకున్నటువంటి క్లారిటీ అటువంటిది అనమాట. అండ్ దాని తర్వాత జై హనుమాన్ అని అండ్ ఇటువంటి ఒక మైథలాజికల్ మూవీస్ మొత్తం ఒక 12 వరకు సిరీస్ చేస్తానని చెప్పడం. సో ఈ విధంగా ఇది ప్రశాంత్ వర్మకి నిజంగా మైథలాజికల్ మీద ఆయనకున్నటువంటి పట్టు గురించి చెప్తుంది. అండ్ అంతేకాకుండా డైరెక్షన్ పరంగా ఆయనకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ చూపించిందనే చెప్పాలి. నార్మల్గా కొంతమంది ఏంటంటే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయరు. బట్ ప్రశాంత్ వర్మ విషయానికి వచ్చేసరికి తనకున్నటువంటి టాలెంట్తో పాటు చుట్టుపక్కల తనకున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సినిమాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక గొప్ప టాలెంట్ అనే చెప్పాలి. సో మొత్తం మీద అటువంటి టాలెంట్ ఉన్నటువంటి ప్రశాంత్ వర్మతో హీరోగా రణ్వీర్ సింగ్ చేస్తున్నాడంటే సో ఆబ్వియస్లీ సినిమాని వేరే లెవెల్లో ఊహించుకోవచ్చు. రణ్వీర్ సింగ్ కూడా చాలా వరకు హిస్టారికల్ అండ్ మైథలాజికల్ సినిమాలు చేసిన వ్యక్తే. సో చూడాలి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనేది ఎలా ఉండబోతుంది. అండ్ 200 కోట్ల బడ్జెట్ కాబట్టి సినిమాని కూడా 50 కోట్లు ఇస్తే మనకి హనుమాన్ లాంటి సినిమా ఇచ్చాడు. 200 కోట్లు ఇస్తే మరి ఏ లెవెల్ ఆఫ్ సినిమా అవుట్పుట్ వస్తుందో మనకు తెలియదు కాదు. సో మీ ఉద్దేశం ప్రకారం ఈ రణ్వీర్ సింగ్తో కానీ సినిమా తీస్తే మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీకి ప్రశాంత్ వర్మ వస్తాడా అనేటటువంటి డౌట్లు అయితే ఉన్నాయి. సో మీ ఉద్దేశం ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు నచ్చినటువంటి యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ డైరెక్టర్ ఎవరు అండ్ ఎందుకు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు చూసిన వాళ్ళ యంగ్ డైరెక్టర్స్లో మీకు నచ్చినటువంటి డైరెక్టర్ ఎవరు అండ్ ఎందుకు అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మూవీ లవర్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.